వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడుకుల్లో 37వ రోజులోనికి అడుగు పెట్టడానికి దేవుడు మనకి కృప చూపించి ఉన్నాడు గనుక దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాను. ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకి చాలా సమృద్ధిగా దొరుకుతుంది. అవునంటారా కాదంటారా? దేవుని వాక్యం చాలా సమృద్ధిగా దొరుకుతుంది. దేవుడు ఎంతగానో ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు గనక దేవుని వాక్యం గనక మనకి లేకపోతే మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, పోరాటాల్లో కానివ్వండి, ఇబ్బందుల్లో కానివ్వండి, దేవుని వాక్యం లేకపోతే ఏమాత్రము మనము జీవించి ఉండలేము. అందుకని యేసయ్య సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, నరుడు మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఆయా సమయాలకు తగినట్లుగా దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని బలపరుస్తుంది, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆదరిస్తుంది, లేవనెత్తుతుంది, పురికొల్పుతుంది, శక్తిమంతులుగా చేస్తుంది, ఒక నిరీక్షణను మనకి కలిగిస్తుంది, విశ్వాసాన్ని కూడా నా దేవుడు నా జీవితంలో తప్పక కరుణిస్తాడు, ఆయన కార్యాలు నా జీవితంలో చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కూడా దేవుని వాక్యమే మనలో కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యం ఎన్ని రీతులుగా మనకి ఆశీర్వాదాన్ని తెచ్చి పెడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయంలో మనందరం కూడా ఎలా ఉండాలి? చాలా శ్రద్ధగా ఉండాలి. పిల్లలతో చాలామంది ఆడుకుంటున్నారు. అవి ఎక్కడ చెయ్యాలి అంటే మీ ఇంటి దగ్గర చేసుకోండి ఆడుకునేటువంటి పనులు. దేవుని మందిరం కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఉదయకాలం దేవుడు మాట్లాడాడు. ఆయన ఏమై ఉన్నాడట? దహించే అగ్ని అయి ఉన్నాడట. కాబట్టి ఆయన సన్నిధిలో వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలట. ఎందుకంటే ఆయన దహించే అగ్ని కాబట్టి చాలా ఆయన సన్నిధిలో ఉన్నామనేటువంటి స్పృహ కలిగి చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను చూసుకోవాలి. పిల్లలైన పెద్దలైన అందరూ కూడా ఆ విషయాన్ని గమనించుకోవాలి. సరే, మనం వాక్యంలోనికి వెళ్దాం. గడిచినటువంటి దినాల నుండి కూడా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఒక అంశం ఏంటి చెప్పండి? అది పరలోకపు జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సంపూర్ణత అనేది, సంపూర్ణంగా అనుభవించడం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే పరలోకంలో దొరుకుతుంది. కానీ ఆ సంపూర్ణమైన దాన్ని అనుభవించాలి అంటే అది ఎలా ఉంటుందో ముందుగానే ఏం చేయాలి? టేస్ట్ చేయాలి. కనుక ఆ యొక్క తొలి రుచి ఎక్కడ ఇస్తున్నాడు దేవుడు మనకి అనేసనంటే భూమి మీదే ఇస్తున్నాడు. మరి అలాగున పరలోకంలో ఉన్నటువంటి సంతోషం కానివ్వండి, సమాధానం కానివ్వండి, దేవుని సన్నిధి అనుభవం కానివ్వండి, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా భూమి మీద తొలి రుచి చూడడానికి దేవుడు మనకి కృపనిస్తున్నాడు. అలాగున పరలోకపు యొక్క జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం చేయాలో కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? తెలియచేస్తున్నాడు. ఎలాగున మనం ఉంటే ఆ జీవితాన్ని మన కుటుంబాల్లో అనుభవిస్తామో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకని పరలోకపు జీవితాన్ని మన కుటుంబాల్లో, భూమి మీద మన జీవితాల్లో ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని ఆయన తెలియచేస్తున్నాడు. మరి ఎలాగున ఉండాలి మనం అనేది ఆలోచన చేద్దాం. మొట్టమొదటిదిగా భూమి మీద పరలోకపు జీవితం అనుభవించాలి అంటే ఏ విషయంలో సరిగా ఉండాలి? వాక్యం విషయంలో మనల్ని మనం సరి చేసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండవదిగా ఏంటి చెప్పండి? సరి అయినటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. మూడవది ఏంటి? మన సంభాషణలు కూడా ఎలా ఉంచుకోవాలి? సరిగా ఉంచుకోవాలి. నాలుగవ విషయం ఏంటి చెప్పండి? మనం పట్టుకున్నవి గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నామో లేదో కూడా సరి చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈరోజు చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక్క మాటతో ఈ రోజు నుంచి నా అంశాన్ని నేను ముగిస్తాను. మరి నాకు ఇవ్వబడిన టైం అయిపోయింది కదా ఈ రోజుతో.
కాబట్టి ఈ రోజుతో నా అంశాన్ని నేను ముగిస్తాను. ఐదవదిగా కూడా పరలోకపు జీవితం భూమి మీద మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి అనేది గనక చూసుకుంటే, ఐదవ లక్షణం ఏం కలిగి ఉండాలి ఏంటి అనేసనంటే, మన పరుగు సరి అయినదిగా ఉండాలి. ఏముండాలి చెప్పండి? మన పరుగు సరి అయినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరనొచ్చు, మేము ఎక్కడ పరుగు పెడుతున్నామండి? ఏ రన్నింగ్ కాంపిటీషన్స్‌కి వెళ్తున్నాం మేము అనేసని అనుకోవచ్చు కదా! మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాము అంటే ఆత్మీయ పరుగు పందెములోనే ఉన్నాం. క్రైస్తవ జీవితం ఏమిటి అంటే ఆత్మీయ పరుగు పందెం. ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నటువంటి మనం మన పరుగు ఎలా ఉందో పరీక్షించుకోవాలి. మన పరుగు సరి అయినదిగా ఉందో లేదో ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన పరుగును గనక మనం సరి చేసుకోగలిగితే, సరి అయినటువంటి పరుగు గనక మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా ఏంటి అనేసనంటే భూమి మీద పరలోకపు జీవితాన్ని ఏం చేయగలుగుతాం చెప్పండి? అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మన పరుగు ఎలా ఉంది అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం రండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మన ఆధ్యాత్మిక పరుగు పందెములో మనం ఎలాగున ముందుకు కొనసాగాలో ఇక్కడ తెలియజేస్తున్నారు కొన్ని మాటలు. మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక పరుగు పందెములో ఉన్నాం గనుక ఈ పరుగు పందెములో అలసట పొందకుండా ఎన్ని పోరాటాలు ఎదురైనా ఎలాగున కొనసాగించాలో ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మొదట రాయబడినటువంటి 3 వచనాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. మరి ఈరోజు మనం ఆధ్యాత్మిక పరుగు పందెములో ఉన్నాం గనక మన పరుగు సరి అయినదిగా ఉందా లేదా, సరిగా మనం పరిగెడుతున్నామా లేదా అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. పరుగు పందెములో పరిగెత్తే వారి వైఖరి ఎలా ఉండాలి? మొట్టమొదటిదిగా పరుగు పందెములో అందరూ పరిగెట్టడానికి ముందుకు వస్తారు, కానీ వారికి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కదండి. ఒక వైఖరి అనేది ఉంటుంది. కాబట్టి పరుగు పందెములో పరిగెత్తేటువంటి వారి వైఖరి ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు చూసి మరలా తరువాత మాటల్లోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిదిగా మన వైఖరి పరుగు పందెములో ఆల్రెడీ మనం పార్టిసిపేట్ చేసాం కాబట్టి ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి మన వైఖరి ఎలా ఉండాలి అనేది గనక ఆలోచన చేస్తే మొట్టమొదటి మాట అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి. ఆ మాట చూడండి దేవుని గ్రంథంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో గనక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి ఏం చెప్తున్నారు పౌలు గారు అనేసనంటే, పరుగు పందెములో పోరాడేవాడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలట? మితముగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? మితముగా. మితము అంటే ఏంటి? తక్కువగా. ఎలా ఉండాలి చెప్పండి? తక్కువగా ఉండాలి అంటే నిగ్రహం కలిగి ఉండాలి. మనం ఈరోజు ఆధ్యాత్మిక పరుగు పందెంలో కొనసాగుతున్నాం కనుక ప్రతి విషయంలోనూ తక్కువగానే ఉండాలి. లోక సంబంధముగా లోకంలో ఉన్నటువంటి వారు ఎగస్ట్రాగానే ఉంటారు, కానీ ఆ ఎగస్ట్రాలు ఎవరికి పనిచేయవు? మనకి పనిచేయవు కదండి. వాళ్ళు ఎలాగైనా ఉంటారు, కానీ మనం మాత్రం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మితంగానే, తక్కువగానే ఉండాలి. అలా అని చెప్తున్నారు ఇక్కడ. మితము అనేసనంటే ఇంద్రియ నిగ్రహం. ఏంటి చెప్పండి? ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఏంటి చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి ప్రతి విషయంలో. చాలామంది చూడండి ప్రతి దాన్ని చూసి ఏమైపోతూ ఉంటారు?
ఆశపడిపోతూ ఉంటారు. అది అవసరమైనా అనవసరమైనా మనకు అవసరం లేనిదైనా సరే దాన్ని చూసి ఏమైపోతూ ఉంటారు, ఆశపడిపోతూ ఉంటారు. అంటే పరుగు పందెంలో పోరాడే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు ప్రతి దాని విషయంలో ఆశపడేటువంటి అవసరత లేదు. ప్రతి విషయంలో కూడా నిగ్రహం కలిగి, సెల్ఫ్ కంట్రోల్ కలిగి, ఆశా నిగ్రహం ఆల్రెడీ ఆత్మఫలాల్లో ఉంటుంది కదా. ఆత్మఫలాల్లో ఫలించాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి, ఆశా నిగ్రహం అనేది ఉండాలి. అంటే మన ఆశలన్నిటికి ఏం చేయాలి, మన ఆశలను ఏం చేయాలి, నిగ్రహించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి, నిగ్రహించుకోవాలి. మన కన్ను చూసిన దానికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. కన్ను చూస్తూ ఉంటుంది చాలా, కానీ మన కన్నులు చూసిన దాన్ని ప్రతిదాన్ని ఏం చేయకూడదు, మనం ఆశించకూడదు. అంటే కన్నులు చూసిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు. ఒకవేళ మనసు వెళ్ళినా మనిషి మాత్రం వెళ్ళకూడదు. దాన్ని ఆశా నిగ్రహం అంటారు. మరి ఈరోజు పరుగు పందెములో ఉంటున్నటువంటి మన వైఖరి మొట్టమొదటిదిగా ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో నిగ్రహం అంటే మితముగా ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి అనేసనంటే కొరింథీ పత్రిక, అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏంటి అనేసనంటే ఏక గురి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి. రెండవదిగా ఏక గురి. గురి అనేసనంటే లక్ష్యం. ఏంటి చెప్పండి, లక్ష్యం. మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే పోరాడాలనుకుంటున్నామో, ఏదైతే పొందాలనుకుంటున్నామో అదే గురిగా కలిగి ఉండాలి. ఇక వేరే వేరే ఏమీ కలిగి ఉండకూడదు. ఉదాహరణకి కొంతమంది పిల్లల్ని అడగండి, వాళ్ళకి కొంతమంది అయితే ఒక గురిని ఎంచుకుంటారు. వాళ్ళని గనక చిన్ననాటి నుండి అడిగితే ఏం చదవాలనుకుంటున్నావమ్మా నువ్వు అనేసి అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఒక దాన్ని గురిగా పెట్టుకుంటారు. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఇలా వాళ్ళు ఒక గురి కలిగి ఉంటారు. కొంతమంది పిల్లల్ని అడగండి, కొంతసేపు ఏమో ఏమంటారు, నేను పోలీస్ అవ్వాలంటారు, మరలా కాదు కాదు డాక్టర్ అవ్వాలంటారు, కొన్నిసార్లు ఏం చేస్తారు చెప్పండి, ఇంజనీర్ అంటారు. అంటే వాళ్ళ యొక్క గురి 10 రకాలుగా ఉంటుంది. కానీ మనం గనక ఆధ్యాత్మిక పరుగు పందెంలో పరిగెత్తుతున్నటువంటి మనం ఏ గురితో కలిగి ఉండాలి అంటే ఒకే గురి. 10 రకాలుగా ఉండడానికి వీర్లేదు. కాసేపు లోకమని, లేక కాసేపు దేవుడని, లేకపోతే కాసేపు అదని కాసేపు ఇదని 10 రకాలైనటువంటి గురులు కలిగి ఉండడానికి వీర్లేదు. ఒక్కటే గురి, ఒక్కటే లక్ష్యముతో మనం పరిగెత్తాలి. అప్పుడే మనం ఏం పొందగలుగుతాం చెప్పండి, బహుమానం అనేది పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. మూడవదిగా పరుగు పందెములో పరిగెత్తే వాని వైఖరి ఎలా ఉండాలి అంటే మూడవదిగా 9వ అధ్యాయం 27వ వచనంలో కనుక చూస్తే అక్కడ పౌలు గారు తెలియచేసినటువంటి మాటలను బట్టి ఒక మాట అర్థమవుతుంది. ఏమిటి అనేసనంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి, క్రమశిక్షణ అవసరం. అక్కడ చెప్తారు కదా పౌలు గారు, గాలికి ప్రయాసపడినట్లుగా కొట్టబడినట్లుగా నేను ప్రయాసపడట్లేదు, నియమం ప్రకారంగా పరిగెత్తుతున్నాను అనేసని పౌలు గారు చెప్తున్నారు. అంటే నియమం ప్రకారంగా నేను పరిగెత్తుతున్నాను అని పౌలు గారు చెప్తున్నారంటే ఏముంది, ఆయనకి ఒక క్రమశిక్షణ ఉంది, డిసిప్లైన్ ఉంది. నియమం తప్పి ప్రవర్తించట్లేదు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నియమ నిబంధనలను విడిచిపెట్టి పరిగెత్తట్లేదు. ఒక నియమం ప్రకారంగా, ఒక డిసిప్లైన్ క్రమశిక్షణ ప్రకారంగా ఆయన పరిగెత్తుతున్నారు. మరి ఈరోజు మనము కూడా ఆధ్యాత్మిక పరుగు పందెంలో ఉన్నాం. మనకి కూడా ఏం అవసరం చెప్పండి, డిసిప్లైన్ అనేది ఎంతైనా అవసరం. మరి ఈరోజు ఎంతవరకు డిసిప్లైన్ కలిగి ఉంటున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. క్రమశిక్షణతో పరిగెత్తాలి. మరి ఈరోజు ఎంతవరకు అలాగన ఉండగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఇది మొదటి మాట, పరిగెత్తేవాని వైఖరి ఎలా ఉండాలి అనే దాంట్లో ఎన్ని మాటలు చూసాం, 3 మాటలు చూసాం. త్వరగానే నేను నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. రెండవ విషయం ఇందులోనే ఏంటి అనేసనంటే పరిగెత్తేవాని గురి ఎలా ఉండాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి, పరిగెత్తేవాని వైఖరి ఎలా ఉండాలి అనేది చూసాం. ఎలా ఉండాలి వైఖరి, ఎలా ఉండాలి, మితముగా ఉండాలి, ఏకలక్ష్యం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. అది వైఖరి. రెండవది ఏమిటి అనేసనంటే పరిగెత్తేవాని గురి ఎలా ఉండాలి అంటే ఫోకస్ ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా ఎలా ఉండాలి మన గురి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 3వ అధ్యాయం మొదటి వచనం.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మొట్టమొదటిదిగా మన గురి ఎలా ఉండాలి, మన ఫోకస్ దేని మీద ఉండాలి అనేసనంటే, మన లక్ష్యం అంతా, మన గురి అంతా, మన ఫోకస్ అంతా యేసు ప్రభు మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉండాలి చెప్పండి? ఆయన మీదే ఉండాలి. ఆయన ఉన్న చోటికి వెళ్ళాలి అనేటువంటి గురితోనే ముందుకు సాగాలి తప్ప వేరే వేరే ఎవరి మీదో గురి పెట్టడానికి వీర్లేదు. వేరే వేరే ఎవరి మీదో ఫోకస్ చేయడానికి వీర్లేదు. అది మొదటి మాట. అంటే మన లక్ష్యం అంతా ఎవరి మీద ఉండాలి అనేసనంటే ఆయన మీదే ఉండాలి. మన లక్ష్యం ఆయన మీదే ఉండాలి. ఆయన దగ్గరే ఉండాలి. ఆయన దగ్గరికి చేరాలి అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. అందుకనే మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ జబదయి కుమారులు కనిపిస్తారు. జబదయి కుమారులు. ఆ జబదయి కుమారులు ఇద్దరు కూడా, యాకోబు యోహాను, వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ఏ ఆలోచన కలిగి ఉన్నారో తెలుసా? ఏ గురి కలిగి ఉన్నారో తెలుసా? దేని మీద ఫోకస్ ఉందో తెలుసా? ఎప్పుడు యేసయ్యకి దగ్గరగానే ఉండాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. మీరు సువార్తల్లో చదవండి, వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటుంది. ఆ జబదయి కుమారులు ఇద్దరూ కూడా ఎప్పుడు ఎవరికి దగ్గరగా ఉండాలనుకున్నారు? యేసయ్యకే దగ్గరగా ఉండాలనుకున్నారు. వాళ్ళ తల్లి అయినటువంటి సలోమి కూడా వచ్చి ఏమంటదో తెలుసా యేసయ్యని? యేసయ్య, పరలోకంలో నీ ప్రక్కన, కుడి ప్రక్కన ఒక ఆయన్ని, ఎడం ప్రక్కన ఒక ఆయన్ని నా బిడ్డలకి చోటివ్వా అని అడుగుతుంది సలోమి వచ్చి. అంటే తన తల్లి గురి కానీ ఆ బిడ్డల గురి కానీ ఏమై ఉంది? ఎప్పుడు యేసయ్యకి దగ్గరగానే ఉండాలి, యేసయ్యతోటే ఉండాలి అనేటువంటి గురి. మరి ఈరోజు మన గురి ఎలా ఉంది, మన లక్ష్యం దేని మీద ఉంది అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. రెండవ విషయాన్ని చూద్దాం. మన ఫోకస్ దేని మీద ఉండాలి, మన గురి దేని మీద ఉండాలి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, 3:14లో చూస్తే అక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. ఆయన ఏమని చెప్తున్నారు అనేసానంటే, పౌలు గారు బహుమానం పొందడమే నా గురి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చెప్పండి? బహుమానం పొందడమే నా గురి. అంటే పౌలు గారి యొక్క దృష్టి అంతా, పౌలు గారి యొక్క ఫోకస్ అంతా దేని మీద ఉంది? బహుమానం మీదే ఉంది. పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానం మీదే దృష్టి పెట్టి, ఆ బహుమానం మీదే గురి పెట్టి ఆయన పరిగెత్తుతున్నాను అని ఆయన చెప్తున్నారు. మరి ఈరోజు మనం బహుమానం పొందడమే గురిగా పెట్టుకున్నామా, లేక వేరే ఏదేదో సంపాదించుకోవాలి, వేరే ఏదేదో చేయాలి అనేటువంటి ఫోకస్ కలిగి ఉన్నామా అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మన గురి ఎప్పుడు దేని మీద పెట్టుకోవాలి అంటే బహుమానం మీదే పెట్టుకోవాలి. ఉదాహరణకి పరుగు పందాల్లో పరిగెత్తేవారు కూడా చూడండి, వారి ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో వారి గురి ఎప్పుడు దేని మీద ఉంటుంది అంటే వాళ్ళు పొందబోయేటువంటి బహుమానం మీదే గురి పెడతారు తప్ప వేరే వేరే వాటి మీద పెట్టరు. ఇదివరకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను, మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒక అమ్మాయి పరుగు పందాల్లో ప్రతిసారి ఆ అమ్మాయే ఫస్ట్ వస్తుందట. ఇక ఎవ్వరు కూడా ఆమెను ఓడించలేనటువంటి పరిస్థితి. అలా ప్రతిసారి ఆ అమ్మాయే ఫస్ట్ వస్తుంటే ఒకరోజు ఒక అబ్బాయి చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ప్లాన్ చేసి ఆ అమ్మాయికి ఏమంటే ఇష్టం అని కనుక్కున్నాడట. ఎంక్వైరీ చేశాడట. కనుక్కుంటే ఆ అమ్మాయికి బంగారం అంటే చాలా ఇష్టం అనేసి అని తెలిసిందట. తెలిస్తే అప్పుడు ఈ అమ్మాయితో పాటు పరుగు పందెంలో పోటీ పడడానికి, పరిగెత్తడానికి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. పరుగు పందాలు పోటీ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయ్యి సగం దూరం పరిగెత్తుతున్నారు. ఆ అమ్మాయి చాలా ముందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆ అమ్మాయి గురి బహుమానం మీద ఉంటుంది కాబట్టి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే తన జేబులో ఉన్నటువంటి ఒక గోల్డ్ చైన్ తీసి ఆ అమ్మాయి పరిగెత్తేటువంటి ఆ దారిలో ఆ ఎదరకు ఇలా విసిరాడట. విసిరితే ఒక్కసారిగా ఆ అమ్మాయి యొక్క గురి దేని మీద పడిపోయింది? ఆ బంగారపు చైన్ మీద పడిపోయిందట. అలా పరుగు పెట్టుకుని ఫాస్ట్గా పరిగెత్తుకుని వచ్చి సడన్గా ఆగిపోవాలంటే ఏమైపోతారు? వెంటనే పడిపోతారు. కాబట్టి దాన్ని తీసుకుందామని ఇలా వంగి వెంటనే ఆ అమ్మాయి పడిపోవడం జరిగింది. ఈలోగా తన ప్రక్కన వస్తున్నటువంటి ఈ అబ్బాయి ఏం చేశాడు? ఆ పరుగు పందాల్లో ఫస్ట్ వచ్చేసాడు. తీరా అమ్మాయి పరిశీలన చేసుకుంటే ఆ చైను బంగారంది కాదు, రోల్డ్ గోల్డ్ అట.
అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. అంతవరకు కూడా ప్రతి విషయంలో, ప్రతి పరుగు పందెంలో ఆ అమ్మాయే ఫస్ట్ వచ్చేది. అంటే తన గురి ఏంటి అంటే బహుమానం పొందడమే. కానీ ఎప్పుడైతే తన గురి మారిందో, తన గురి, తన ఫోకస్ వేరే దాని మీద వైపు మళ్ళించిందో, వెంటనే ఆ బహుమానం అనేది ఏమైపోయింది చెప్పండి? కోల్పోయింది. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా చాలాసార్లు మనం బహుమానం పొందాలని ఆధ్యాత్మిక యాత్రలో, ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తేటప్పుడు అపవాది కూడా ఏం చేస్తా ఉంటాడు? మన దృష్టి మళ్లించడం కోసం వేరే లోకాశలు చూపిస్తూ ఉంటాడు. లోక సంబంధమైనవి మన ఎదుట ఉంచుతూ ఉంటాడు. కానీ అలాంటప్పుడు కూడా ఏమవ్వకూడదు అంటే మన గురి మారిపోకూడదు, మన ఫోకస్ మారిపోకూడదు అనే విషయాన్ని ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మూడవదిగా మన గురి దేని మీద ఉండాలి అనేసనంటే తీతు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ తీతు గురించి తీతుకి కొన్ని మాటలు రాశారు పౌలు గారు. ఏమని రాస్తున్నారు అనేసనంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూడడమే గురిగా పెట్టుకోమని రాస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మూడవదిగా మన గురి దేని మీద ఉండాలి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మీదే మనం గురి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి యోహాను కూడా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. 3:2 యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మూడవదిగా దేని మీద మన గురి పెట్టుకోవాలి అనేసనంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూడడం మీదే మనం ఏం చేయాలి? మన గురి పెట్టుకోవాలి, మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మరి ఈరోజు ఎలాంటి లక్ష్యం కలిగి ఉంటున్నాం, ఎలాంటి గురి కలిగి ఉంటున్నాం, వేటి మీద మనం గురి పెట్టుకుంటున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. 4వ విషయాన్ని కూడా మనం చూద్దాం. త్వరగా నేను ఆ మాటలు ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో గనక చూస్తే అక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏమనో తెలుసా? నిత్యత్వమే నా గురి అని చెప్తున్నారు పౌలు గారు. ఏంటట? నిత్యత్వమే. అంటే నిత్యత్వం, నిత్యము కూడా, యుగ యుగాలు కూడా ప్రభువుతో జీవించడమే నా గురి. నా ఫోకస్ అంతా ఎటర్నల్లీ లైఫ్ మీదే ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు మరి నిత్యత్వాన్నే గురిగా పెట్టుకుని సాగుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. 5వ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుంది అంటే దేవుని మహిమలో ప్రవేశించడమే నా గురి అని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 5వదిగా మన గురి దేని మీద ఉండాలి అంటే దేవుని యొక్క మహిమలో ప్రవేశించాలి అని. దేవుని యొక్క మహిమలో ప్రవేశించాలి, ఆయన యొక్క మహిమను పొందాలి, ఆయన మహిమను అనుభవించాలి. దాన్నే గురిగా పెట్టుకోవాలి. ఒకప్పుడు ఆదాము దేవుని యొక్క మహిమను ఏం చేశాడు చెప్పండి? కోల్పోయాడు. ఆదాము దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వబోతుండగా ఆ మహిమను మనం పొందుకోవాలి, ఆ మహిమను మనం కలిగి ఉండాలి. ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను అనుభవించాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? పరిగెత్తే వారి యొక్క వైఖరి ఎలా ఉండాలో చూసాం. 2 పరిగెత్తే వారి యొక్క గురి ఎలా ఉండాలి, వేటి మీద గురి ఉండాలి అనేది మనం చూసాం. 3వదిగా కూడా మనం ఆలోచన చేద్దాం. ఏంటి అనేసనంటే పరిగెత్తే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అవునంటారా కాదంటారా? ఆటంకాలు ఎదురవుతాయి తప్పనిసరిగా. పరిగెత్తేటప్పుడు మనం ఆధ్యాత్మిక యాత్రలో కానివ్వండి, లేకపోతే అన్యులైనటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవిత యాత్రలో కొనసాగేటప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒకటి సాధించాలి అని ఒక లక్ష్యంతో సాగుతున్నప్పుడు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక గురి కలిగి ఉన్నప్పుడు వారికి మధ్యలో, వారి మార్గంలో ఏమి ఎదురవుతూ ఉంటాయి? ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనం పరిగెత్తుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక పరుగు పందెములో మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏంటి అనేది మనకు తెలిస్తే ఆటంకాలను ఏం చేయగలుగుతాం? అధిగమించగలుగుతాం కదండి. ఆటంకాలు ఏంటో తెలియలేదనుకోండి, అవి ఏంటో మనం
తెలుసుకోలేం. కాబట్టి ఆటంకాలు ఏంటో మనకు తెలిసినయి అనుకోండి, ఆ ఆటంకాలు మనకు ఎదురైనప్పుడు ఏం చేయగలుగుతాం? వాటిని అధిగమించి మరింత ముందుకు పరిగెత్తగలుగుతాం. కాబట్టి మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏంటో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కొన్ని మాటలు కనిపిస్తాయి. ఈ ఆధ్యాత్మిక పరుగు పందెములో మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు. మొట్టమొదటిది ఏమిటి అనేసనంటే ప్రతి భారం. ఏంటి చెప్పండి? ప్రతి భారం. మొట్టమొదటిగా మనకు ఎదురయ్యే ఆటంకం ప్రతి భారం ఎదురవుతూ ఉంటుంది. ప్రతి భారం అనేసనంటే మనకి దీనికి ఎక్కువ వివరణ ఎక్కడ కనిపిస్తుందంటే లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే అక్కడ యేసయ్య చెప్తున్నారు. ఏమనో తెలుసా? తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారాల వలన కానీ మీ హృదయం ఎలా ఉండొద్దు? మందంగా ఉండొద్దు అనేసి అని చెప్తున్నారు. అంటే మనకు ఎదురయ్యేటువంటి ప్రతి భారం ఏంటి? ఒకటట తిండట. ఏంటి చెప్పండి? తిండి. ఉదాహరణకి బయట రన్నింగ్ రేస్లో పాల్గొనేటువంటి వారు, పరిగెత్తేవారు కూడా చూడండి, వారు ఎంత కావాలంటే అంత తినడానికి ఉంటుందా? వాళ్ళ నియమ నిబంధనలు ఒకసారి తెలుసుకోండి. రన్నింగ్ పోటీలో పరిగెత్తడానికి పోటీ చేసే వాళ్ళ నియమ నిబంధనలు ఒకసారి తెలుసుకోండి. వాళ్ళు రోజుకి ఇంతే తినాలి, లేకపోతే నాన్ వెజ్ తినకూడదు అని చాలా నియమ నిబంధనలు ఉంటాయి. మరి భౌతిక సంబంధమైనటువంటి పరుగు పందెములోనే అన్ని నియమాలు ఉంటే, ఆధ్యాత్మిక పరుగు పందెములో ఉన్నాం. మన గురి పరలోక రాజ్యం, మన లక్ష్యం బహుమానం సాధించడం. మరి మనం ఇంకెంత నియమ నిబంధనలతో ఉండాలి? కాబట్టి ప్రతి భారంలో మనకు ఎదురయ్యేది మొదటిది ఏంటి చెప్పండి? తిండి. కాబట్టి తిండి విషయంలో ఎలా ఉండాలి? ఖచ్చితంగా మితంగానే ఉండాలి. తిండిపోతే అయితే ఏం చేయాలట? గొంతుకి కత్తి పెట్టుకోవాలట. సామెతల గ్రంథకర్త చెప్తాడు సొలొమోను. కాబట్టి మనం తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈరోజు మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క తీరు ఎలా ఉంది అంటే తిండి కోసమే బ్రతుకుతున్నారు. అసలు మనం ఒక్క విషయం ఆలోచన చేయండి. బ్రతకడం కోసం తినాలంతే, కానీ తినడం కోసమే బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఆ విధానం మనకి ఉండడానికి వీల్లేదు. ఒక రోజట ఒక పాము ఎండకి చాలా అలసిపోయిందట. ఎండకి ఎక్కడ నీడ దొరక్క అలా తిరుగుతూ తను అలాగే పడగిప్పుకుని తనంతట తానే అలాగే ఉందట. ఈలోగా ఒక కప్ప కూడా ఎండలో బాగా, ఇప్పుడు వేసవకాలం కదా, ఎండకి తిరుగుతూ ఎక్కడ నీడ కనిపించలేదని ఆ పాము పడగ ఒక చెట్లా కనిపించి, ఓహో ఈ నీడలోనికి వెళ్దాం అనేసి అని అక్కడికి వెళ్ళిందట. వెళ్తే ఆ పాము ఏం చేసింది? కప్ప చూస్తే ఊరుకుంటుందా? వెంటనే కప్పను పట్టేసుకుంది. ఇప్పుడు కప్ప ఎక్కడుంది? పాము నోట్లో ఉంది. కానీ ఆ పాము నోట్లో ఉన్న కప్పకి కింద నేల మీద ఒక పురుగు కనిపించిందట. కప్పల యొక్క ఆహారం ఏంటి? పురుగులే కదా. ఆ పాము నోట్లో ఉన్నటువంటి కప్పకి ఒక పురుగు కనిపిస్తే అది ఆల్రెడీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? పాముకి ఆహారం అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఇక చావు బ్రతుకుల్లో ఉంది, చనిపోయే పరిస్థితుల్లో ఉంది. అయినా కూడా ఆ కప్ప ఏం చేస్తుంది? ఆ కనిపించిన పురుగు కోసం నాలుగు చాపుతుందట. అంటే తిండి మీద ఎంత ఆశో చూడండి. చనిపోయే ముందు కూడా ఎంత ఆశో. కాబట్టి ప్రతి భారంలో మొదట ఎదురయ్యేది ఏంటి చెప్పండి? తిండి విషయంలో మితంగా ఉండాలి. రెండవది ఏంటి చెప్పండి? మత్తు. ఏంటి చెప్పండి? మత్తు. అందుకనే చాలామందిని ఏమంటారంటే నిద్రపోతులు అంటారు. ఇంక వాళ్ళు పడుకున్నారంటే ఏమంటారు చెప్పండి? అసలు లేపడం అనేది చాలా కష్టమట వాళ్ళని. అంత నిద్ర మత్తు అనేది ఉండకూడదు. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? మత్తు అనేది చింపిరి గుడ్డలకి కారణం అవుతుందట. కాబట్టి మత్తు అనేది విడిచిపెట్టాలి. నిద్ర విషయంలో కూడా మనం మితంగా ఉండాలి. మూడవది ఏంటి అంటే ఐహిక విచారాలు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇలా ఐహిక సంబంధమైనటువంటి విచారాలు ఇవేమీ కూడా మనకి ఉండడానికి వేర్లేదు. అంటే ఇవన్నీ అపవాది ఏం చేస్తాడు? మన కళ్ళ ముందు చూపించి ఈ పరుగు పందెములో మనకి ఆటంకాలు ఏర్పరుస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది మన పరుగు పందెములో మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు రెండవది ఏంటి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే చూస్తున్నాం మనం. రెండవది ఏంటి అంటే సులువుగా చిక్కులు పెట్టడం. ఏంటి చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టడం. అంటే సులువుగా చిక్కులు పెట్టడం అంటే దేన్ని బట్టి అనేసనంటే అవిశ్వాసం. ఏంటి చెప్పండి? అవిశ్వాసం. చాలాసార్లు మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం.
ఏంటిది ఇలా జరుగుతుందా, అది అలా జరుగుతుందా అని సులువుగా అపవాది మనలో ఏం కలిగించేస్తాడు? అవిశ్వాసాన్ని కలిగించేస్తూ ఉంటాడు. దేవుని మీద విశ్వాసం లేకుండా చేసేస్తూ ఉంటాడు. అందుకని మీకు ఎదురయ్యే ఆటంకం ఏమిటి అనేసనంటే సులువుగా వచ్చేస్తుంది అవిశ్వాసం అనేది. ఆ అవిశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. అదే హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే విశ్వాసం లేని దుష్ట హృదయం వస్తుందేమో అని ఏం చేయాలట? మనం జాగ్రత్త పడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొంతమంది విశ్వాసం లేకుండా భ్రష్టులైపోయారు. మీరు అలా ఉండొద్దు అని ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. అంటే మూడవదిగా మన ఆధ్యాత్మిక పరుగు పందెములో మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు, మొదటిది ఏంటి చెప్పండి? ప్రతిభారం. రెండవది ఏంటి చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టేటువంటి అవిశ్వాసం. ఇవి మనకు ఆటంకాలుగా ఎదురవుతూ ఉంటాయి. మూడవది కూడా మనం చూద్దాం. ఏంటి అంటే అదే మాటలు 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తే మూడవది ఏమిటి అంటే అవమానం. ఏంటి చెప్పండి? అవమానం ఆటంకంగా ఎదురవుతూ ఉంటుంది మనకి చాలాసార్లు. ఈ అవమానం అనేది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని నుండి దూరపరిచేటువంటి పెద్ద ఆటంకం అవమానం మనకి. కానీ ఈ అవమానాన్ని యేసయ్య ఏం చేశారు చెప్పండి? సంతోషంగా ఎంచుకున్నారు. అవమానాన్ని భరించారు ఆయన. కాబట్టి మనము కూడా అవమానాన్ని ఏమాత్రం కూడా ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. అవమానం ఎదురయ్యిందని దేవుని సన్నిధికి దూరం అయిపోకూడదు. అవమానం కలుగుతుంది. అవమానం అంటే చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయట్లేదా అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి అవమానాలు ఎదురైనప్పుడు మనం ఒక్కటే ఆలోచన చేసుకోవాలి. ఏమిటి అనేసనంటే నా ఆధ్యాత్మిక పరుగు పందెములో ఇది ఒక ఆటంకంగా ఎదురవుతుంది. కాబట్టి ఈ ఆటంకాన్ని నేనేం చేయాలి? అధిగమించాలి అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ మూడు కూడా మనకు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆధ్యాత్మిక పరుగు పందెంలో ఆటంకాలుగా కనిపిస్తున్నాయి. మరి ఇంతవరకు మనం పరుగు పందెంలో మొట్టమొదటిగా ఏం చూసాను చెప్పండి? పరిగెత్తే వారి వైఖరి ఎలా ఉండాలి. రెండవది పరిగెత్తే వారి గురి దేని మీద ఉండాలి. మూడవది ఏంటి చెప్పండి? పరుగు పందెములో ఎదురయ్యే ఆటంకాలు చూసాం. మరి ఆటంకాలు ఎదురైనప్పుడు ఆటంకాలని అధిగమించడానికి కూడా కొన్ని వనరులు, కొన్ని సాధనాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పరుగు పందెములో ఆల్రెడీ దేవునికి తెలుసు, మన దేవునికి ఏంటి అంటే మనం బలహీనులమని. కాబట్టి మనకెదురయ్యే ఆటంకాల్ని మనం జయించడానికి, అధిగమించడానికి కూడా కొన్ని సాధనాలు, వనరులు ఇచ్చాడు ఆయన. ఆ వనరులు ఏంటో చూసి మన మాటలు మనం ముగించుకుందాం. ఆ వనరులు ఏమిటి అనేసనంటే మొట్టమొదటిదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అక్కడ మనకి కనిపిస్తుంది. ఏంటి చెప్పండి? ఇంత గొప్ప సాక్షి సమూహం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి సాధనం, ఈ ఆటంకాలని అధిగమించడానికి, అధిరోహించడానికి దేవుడు మనకిచ్చినటువంటి వనరు ఏమిటి అనేసనంటే సాక్షి సమూహం. ఏంటి చెప్పండి? సాక్షి సమూహం. హేబేలు మొదలుకొని మక్కాబీలు వరకు కూడా వాళ్ళ కాలం వరకు వారందరూ ఏమీ సుఖంగా బ్రతకలేదు, సంతోషంగా బ్రతకలేదు. వారందరూ కూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి, వాళ్ళకి ఎన్నో అభ్యంతరాలు ఎదురైనాయి. అయినప్పటికీ కూడా వారు మనకేమిస్తున్నారో తెలుసా? ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మాకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి మా కుటుంబాల్లో, లేక మేము ఈ ఆధ్యాత్మిక పరుగు పందెములో కొనసాగేటప్పుడు ఎన్నెన్నో శ్రమలు ఎదుర్కొన్నాం, ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం, ఎన్నెన్నో నిందలు ఎదుర్కొన్నాం, ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అయినా మా దేవుడు ఏం చేయలేదు? మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తాడు. కాబట్టి మేమే మీ ఎదుట ఎలా ఉన్నాం? సాక్షులుగా ఉన్నాం అని వాళ్ళందరినీ దేవుడు మన ఎదుట ఉంచాడు. ఎందుకని వాళ్ళ సాక్షి జీవితం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఎవరు కనిపిస్తారు మనకి? విశ్వాసుల సాక్షి సమూహం కనిపిస్తుంది కదా. వారందరూ వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారో చూస్తాం కదండి. విశ్వాసం ద్వారా అగ్నిలోకి వెళ్ళి మరలా ఎలా వచ్చారట? సజీవంగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అగ్ని బలాన్ని చల్లార్చారు, సింహాల నోళ్ళనే మూసేశారు. కొంతమంది చనిపోయినటువంటి వారిని విశ్వాసం ద్వారా ఏం చేసుకున్నారు? తిరిగి లేపుకున్నారు, బ్రతికించేశారు. అంటే విశ్వాసం ద్వారా దేవుని యందు ఉంచినటువంటి ఆ నమ్మిక ద్వారా మేము ఎన్నో కార్యాలు పొందుకున్నాం. ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి ఆటంకాల్లో మీరు ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు అని వారు మనకి ఒక వనరుగా ఏం చేస్తున్నారు చెప్పండి?
ఒక వనరుగా మనకి సాక్షి సమూహం మన ఎదుట ఉంచబడ్డారు. మరి ఈరోజు అలాంటి వారందరినీ కూడా దేవుడు మన ఎదుట ఎందుకు ఉంచాడు అంటే, మన బలహీన సమయాల్లో మనం బలహీనం అవ్వకూడదు అని, మనం పడిపోయేటువంటి పరిస్థితుల్లో కృంగిపోకూడదు అని, పలానా వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేశాడు కదా, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అని దేవుని వైపు చూడడం కోసమే వారందరినీ మన ఎదుట ఉంచాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి దేవుడు వ్రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఏమిటి అనేసనంటే, ఈ ఆటంకాల్ని అధిగమించేటువంటి వనరు ఏమిటి అనేసనంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది గనక మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అంటే రెండవ వనరు, రెండవది ఆటంకాన్ని అధిగమించడానికి దేవుడు ఇస్తున్నటువంటి సాధనం ఏమిటి అనేసనంటే, యేసయ్య యొక్క మాదిరి. ఏంటి చెప్పండి? యేసయ్య యొక్క మాదిరి, ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. అంటే ఆయన మనకి ఒక మాదిరిగా ఉంచాడు, మాదిరిగా ఉన్నాడు. ఆయనకి కూడా ఏం ఎదురైందట? అవమానం ఎదురైందట, సిలువ ఎదురైంది. కానీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉన్నటువంటి ఆనందం కొరకు ఏం చేశారు చెప్పండి? వాటన్నిటినీ సహించాడు అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివాం కదా. అంటే యేసయ్యకి కూడా ఇవన్నీ ఎదురయ్యాయి. ఈ లోకములో ఆయన మనుష్య కుమారుడిగా 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలములో కూడా మనకెదురైనటువంటి ప్రతి శోధన మన ప్రభువుకు ఎదురైంది. మనకెదురైనటువంటి ప్రతి పోరాటం యేసయ్యకి ఎదురైంది. అలాంటప్పుడు కూడా ఆయన ఎలా జీవించాడో మనకి మాదిరి ఉంచాడు గనక, ఈ లోకంలో మనము కూడా ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? యేసయ్యనే మాదిరిగా తీసుకుని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నీవు ఇలాగనున్నావు, ఇలా ప్రవర్తించావు గనక నేను అలాగే ప్రవర్తిస్తాను, నేను అలాగే సాగుతాను అని ప్రతి విషయంలోనూ మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే యేసయ్యనే మాదిరిగా తీసుకోవాలి. అందుకనే పేతురు కూడా తన పత్రికలో ఏమంటాడు తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో గనక చూస్తే, ఆయన ముందుగా మనకి మాదిరి ఉంచిపోయెను అనే మాటలు పేతురు రాస్తున్నారు. అంటే ఆయన మనం ఎలా జీవించాలో ఈ లోకంలో చాలాసార్లు ఏమంటారో తెలుసా క్రైస్తవులు? అయ్యి బాబు ఈ లోకం చాలా ఇదండి బాబు, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా కుదురుతుందండి? లేకపోతే నీతిగా భక్తిగా జీవించాలంటే ఎలా కుదురుతుందండి? లోకం అంతా పాపంతో నిండిపోయిందండి అంటూ ఉంటారు. కానీ అందుకనే పేతురు అంటున్నాడు ఏమనో తెలుసా? మీరు ఎలా జీవించాలో ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి మీకు మాదిరి ఉంచాడు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మీరేం చేయండి? జీవించండి అని చెప్తున్నారు. మరి ఈరోజు మనం ఎలాగున జీవించగలుగుతున్నాం, యేసయ్యను మాదిరిగా పెట్టుకోగలుగుతున్నామా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మనం మనిషి బ్రతకడం అంటే చాలా కష్టం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన ఖచ్చితంగా ఆయన జీవించాడు. శోధనలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈ పరుగు పందెంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలని మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం, అధిగమించగలుగుతాం. మన గురి, మన గమ్యమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. మరి ఈరోజు ఎంతవరకు మన పరుగు పందెం, ఈ పరుగు పందెంలో మన పరుగు సరిగా పరిగెత్తుతున్నామా లేదా అనేది ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ పరుగు పందెంలో మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరుగు పందెంలో పరిగెత్తే వారి యొక్క వైఖరి ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. రెండవ మాట ఏంటి? పరిగెత్తేవారు వేటి మీద గురి పెట్టాలో, ఎలాంటి గురి కలిగి ఉండాలో చూసాం. మూడవదిగా ఏంటి చెప్పండి? ఈ పరుగు పందెంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు, ఎలాంటి ఆటంకాలు వస్తాయో చూసాం. నాలుగవది, ఈ పరుగు పందెంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను ఎలా అధిగమించాలో, అధిగమించడానికి ఏ సాధనాలు వాడుకోవాలో కూడా చూసాం. మరి ఈరోజు మనం ఆధ్యాత్మిక పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం వీటన్నిటి మీద దృష్టి ఉంచుకుని, మనం గనక మన పరుగు సరిగా ఉందా లేదా, ఒకవేళ మన పరుగు ఆగిపోయిందా ఎక్కడైనా అనేసని గనక మనం ఈరోజు పరిశీలన చేసుకుంటే, ఒకవేళ ఎక్కడైనా కొన్ని పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి పరుగు ఆగిపోయిందేమో, మరలా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే ఆగిపోయిందో నీ పరుగు, అక్కడి నుంచి ఏం చేయాలి? మరలా పరిగెత్తడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి పరుగు పందెంలో
ఒక్కరికే బహుమానం ఉంటదేమో కదండీ! 10 మంది పరిగె పెట్టారనుకోండి. ఎంతమందికి ఉంటది బహుమానం? ఒక్కరికే ఉంటది. కానీ నా యేసయ్య ఎలాంటి వాడంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత మంచివాడంటే, ఒకవేళ ముందు పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తేస్తారు. మనం అక్కడ పరుగు ఆపేసాం. పరుగులో పడిపోయాం. సన్నగిల్లిపోయాం. నీరసపడిపోయాం. పర్లా ప్రభువా నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు అని ఆయన సహాయం కోరుకుంటే, ఆయన సహాయాన్ని ఇస్తాడు. మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి మరలా పరుగు మొదలు పెడతా ఉంటే మనకి కూడా బహుమానం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరుగు పెట్టే వారందరికీ ఆయన ఏం సిద్ధపరిచాడు? బహుమానం అనేది సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన దగ్గర బహుమానం ఉన్నది. పరుగు పెట్టడానికి మనం ఆసక్తి చూపించాలి. ఈరోజు మరి ఎంతవరకు అలాంటి ఆటంకాలు ఈయనన్నిటినీ కూడా అధిగమించి మనం పరిగెత్తగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని గురించి చెప్పి నా మాటలు ముగిస్తాను. ఎరిక్ లిడెల్ అనేటువంటి వ్యక్తి పేరు విన్నారా? ఇదివరకు ఆల్రెడీ మీకు గుర్తు చేసే ఉంటాను, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎరిక్ లిడెల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇంగ్లాండ్ యొక్క ఆటగాడు. ఆయనకి పరుగు పందాల్లో పోటీ చేసేటువంటి ఆటగాడు. ఆయనది ఇంగ్లాండ్ దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటల పోటీ ఏదైనా ఉంది అంటే అవి ఒలింపిక్ గేమ్స్ అనమాట. ఆయన ఏం చేశాడు అంటే 1924వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి, అప్పుడు ప్యారిస్లో జరుగుతున్నాయి ఒలింపిక్ గేమ్స్. ఆ ప్యారిస్లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్ళాడు. ఎక్కడికి? ప్యారిస్ దేశానికి వెళ్ళాడు. ఇంగ్లాండ్ నుంచి 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తడానికి. ఎరిక్ లిడెల్ అనేటువంటి క్రైస్తవుడు అనమాట. వెళ్తే అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఎప్పుడు వస్తుందో ఆ పోటీ టైము, నువ్వు పోటీ చేసేటువంటి రోజు ఎప్పుడు వస్తుందో అని మాట్లాడుతూ ఉంటే ఎరిక్ లిడెల్ వాళ్ళతో చెప్పాడట. ఏమనంటే, ఖచ్చితంగా ఆదివారం కనుక వస్తే నేనేం చేయను? పరుగు పందెంలో పోటీ చేయను అని చెప్పేశాడట. అలా అనకరా బాబు, అసలు ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనడానికే చాలా చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు వస్తారు. ఆల్రెడీ గడిచిన దినాల్లో నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనడానికి ఒక ఆవిడ వెళ్ళిందట. 50 కేజీలు వెయిటే ఉండాలట. కానీ 50 కేజీల 50 గ్రాములు ఉందని ఆమెను ఏం చేశారు? తీసేశారట. అంత నియమ నిబంధనలు ఉంటాయి. ఒలింపిక్ గేమ్స్లో ఆడాలి అంటే చాలా సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట, ఏమనంటే, లేదు నువ్వు అలా పెట్టుకోకు అనేసానంటే, ఖచ్చితంగా ఈయన 100 మీటర్ల పరుగు పందెం పరిగెత్తాల్సినటువంటి టైం ఎప్పుడొచ్చింది అంటే, ఆదివారం ఉదయం 9 గంటలకి 100 మీటర్ల పరుగు పందెం పరిగెత్తాలని ఈయనకి కబురు అందిందట. ఎవరికి? ఎరిక్ లిడెల్ గారికి. అందితే, ఇక నేను పరిగెత్తను, ఎందుకంటే ఆదివారం నేనేం చేయాలి? నా దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దినం, నా దేవుని సన్నిధిలో నేను కనబడవలసినటువంటి పరిశుద్ధ దినం. కాబట్టి ఆ రోజు నేను పరిగెత్తను అనేసానంటే, వాళ్ళ స్నేహితులు వారందరూ ఏమన్నారంటే ఆయన్ని, పిచ్చికిని పట్టిందా నీకు? ఎందుకని పరిగెత్తవు? ఆరాధన ఉంటే మరలా ఆదివారం ఆరాధించుకోవచ్చు. నీ దేశం, ఇంగ్లాండ్ దేశం ఎంతో పెట్టుబడి పెట్టి, ఎంతో కాలం నుంచి ట్రైనింగ్ ఇచ్చి, దేశం యొక్క పరువు కాపాడతావని, దేశానికి గోల్డ్ మెడల్ పట్టుకెళ్తావని నిన్ను ఇంత దూరం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఆదివారం వచ్చిందని పరిగెత్తనంటావా అని స్నేహితులు చాలా తిట్టారు ఆయన్ని. అయినా కూడా ఆయన ఏమన్నాడంటే, ఆదివారం నా దేవుని సన్నిధి కన్నా నాకు ఎక్కువ ఏది కాదు, నేను పరుగెత్తను అని. ఆ రోజు ఆయనకు వచ్చినటువంటి ఆ 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన పరుగెత్తలేదు. వేరే దేశం వాళ్ళు పరిగెత్తి ఆ గోల్డ్ మెడల్ పొందేసుకున్న తర్వాత, అలా ఒక సంవత్సర కాలం అయిన తర్వాత, అప్పుడు ఆ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి ఒక మేనేజరు ఆయన్ని పిలిచాడట. పిలిచి ఒకరోజు ఏమంటున్నాడు అనేసి అంటే, కొద్ది రోజులు అయిన తర్వాత, ఆల్రెడీ 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తలేదు, ఇక్కడ కూర్చుని తింటున్నావు, ఒక ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, ఏం చేయాలనుకుంటున్నావు? 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి, పరిగెత్తడానికి ఎవ్వరూ లేరు, నువ్వేమైనా పరిగెత్తుతావా అని అడిగాడట ఆ మేనేజర్ వచ్చి. ఎరిక్ లిడెల్ అన్నాడట, నేను పరిగెత్తుతాను అన్నాడట. అసలు 100 మీటర్లకే చాలా ప్రాక్టీస్ ఉండాలి అంటే 400 మీటర్లకి ఇంకా చాలా ప్రాక్టీస్ ఉండాలి. కానీ ఎరిక్ లిడెల్కి ఎలాంటి ప్రాక్టీస్ లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేదు. కానీ ఒకటే అన్నాడు, నేను పరిగెత్తుతాను అని చెప్పాడు. చెప్తే ఆ 400 మీటర్లు పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తారు కదా, అక్కడ స్టార్టింగ్లో ఉన్నాడట ఎరిక్ లిడెల్. నిలబడి ఉన్నారు పరిగెత్తడానికి రెడీగా ఉంటే, అప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి ఒక చీటీ ఇచ్చిందట ఎరిక్ లిడెల్ గారికి. ఆ చీటీ ఏంటో చదవలేదు, కానీ ఆ చీటీ జేబులో పెట్టేసుకున్నాడు.
పెట్టేసుకుంటా పెద్ద ఆవిడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు బాబు అని ఆ చీటీ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ చీటీ ఎరిక్ లిటిల్ గారు చదవలేదు, ఆ, జేబులో పెట్టేసుకున్నారు. 400 మీటర్ల పరుగు పందెం పరిగెత్తాడు. పరిగెత్తితే ఫస్ట్ వచ్చేసాడు. గోల్డ్ మెడల్ తీసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ గోల్డ్ మెడల్ తీసుకునేటువంటి టైంలో ఆ చీటీ గుర్తొచ్చిందట. ఎవరికి? ఎరిక్ లిటిల్ గారికి గుర్తొచ్చి, ఏంటి ఆ పెద్ద ఆవిడ ఒక చీటీ ఇచ్చింది కదా, అదేంటో చూద్దాం అని ఆ జేబులో నుంచి ఆ చీటీ తీసి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అనే మాట ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎరిక్ లిటిల్ గారు దేవుని సన్నిధి విషయంలో దేవునికి ఏమిచ్చారు? మొదటి స్థానం ఇచ్చారు, ప్రథమ స్థానం ఇచ్చారు. దేవుణ్ణే ఘనపరచాలనుకున్నాడు. కాబట్టి నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను, నేను గొప్పవారిగా చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం అందులో ఉంది. అలాగే దేవుడు ఏమైనా ఎరిక్ లిటిల్ని విడిచిపెట్టేశాడా అంటే 400 మీటర్ల పరుగు పందెములో గోల్డ్ మెడల్ సంపాదించేటట్లుగా హెచ్చించాడు. ఒక్క విషయం ఆలోచన చేయాలి ఇక్కడ. ఏంటి అనేసరంటే ఎరిక్ లిటిల్ జీవితంలో తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి అంటే, 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తితే అక్కడతో తన జీవితం, అక్కడతో తన విధానం అయిపోదును. కానీ 400 మీటర్ల ఆ పరుగు పందెంలో పరిగెత్తి గోల్డ్ మెడల్ సంపాదించడం వల్ల ఏమైంది అంటే 2 విషయాలు జరిగింది తన జీవితంలో. ఏంటి అనేసనంటే, తన జీవితాన్ని, సాక్ష్యాన్ని ఒక సినిమా తీశారు. ఏం తీశారు చెప్పండి? తన జీవిత సాక్ష్యం, దేవునికి తను ఇచ్చినటువంటి ఆ ప్రథమ స్థానం, తన జీవిత సాక్ష్యాన్ని ఒక సినిమాగా తీశారు. ఆ సినిమా పేరు ఏంటి అంటే చారియట్ ఆఫ్ ఫైర్. మీరు యూట్యూబ్లో కుట్టుకుంటే వస్తుంది. చారియట్ ఆఫ్ ఫైర్ అనేటువంటి సినిమా తీశారు 1953వ సంవత్సరంలో. ఇప్పుడు ప్రపంచంలోనే 1953లో ప్రపంచంలోనే ఫస్ట్ స్థానంలో నిలిచినటువంటి 10 సినిమాల్లో ఇది ఒక ప్లేస్ సంపాదించింది. దేవునికి స్తోత్రం. ఇతని జీవిత చరిత్ర చారియట్ ఆఫ్ ఫైర్ అనేటువంటి సినిమా. రెండవది ఏం జరిగింది అనేసానంటే, తన జీవితంలో తరువాత దేవుని చేత పిలువబడి చైనాకు మిషనరీగా వెళ్ళాడు. దేవుని సువార్త పరిచర్య కొనసాగించాడు. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి, మనము కూడా ఆధ్యాత్మిక పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెంలో మనకి ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మన గురి, మన గమ్యం క్రీస్తే కాబట్టి మన గురి క్రీస్తు మీద కలిగి, మన లక్ష్యం క్రీస్తు మీద కలిగి మనం ఈ పరుగు పందెంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని గనక అధిగమించి కొనసాగితే గనుక ఎరిక్ లిటిల్ భౌతికంగాను బహుమానం పొందాడు, దేవుని దగ్గర కూడా గొప్ప బహుమానం పొందుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఆ బహుమానం తెచ్చేటువంటి, ఆ బహుమానం పొందుకునేటువంటి వరుసలో దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరలోకపు జీవితం భూమి మీద అనుభవించాలి అంటే ఏం చేయాలో మనం నేర్చుకుంటున్నాం. పరలోకంలో ఉన్నటువంటి సంపూర్ణమైనదంతా, వాటి యొక్క తొలి రుచి మనం ఎక్కడ అనుభవిస్తున్నాం? భూమి మీద అనుభవించే కృపనిస్తున్నాడు. అలా అనుభవించాలి అంటే మొట్టమొదటిగా ఏ విషయాల్లో సరిగా ఉండాలి? వాక్యం విషయంలో సరిగా ఉండాలి. రెండవది ఏంటి చెప్పండి? సరి అయిన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. మూడవది ఏంటి చెప్పండి? సరి అయిన సంభాషణ కలిగి ఉండాలి. నాలుగవది ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? మనం గట్టిగా పట్టుకోవాల్సినవి గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకుండా. ఐదవది, మన పరుగు సరిగా ఉందో లేదో చూసుకోవాలి. సరిగా పరిగెత్తుతున్నామో లేదో చూసుకోవాలి. లక్ష్యాన్ని ముందు పెట్టుకుని పరిగెత్తుతున్నామో లేదో చూసుకోవాలి. మన గురి, ఫోకస్ అంతా దేవుని మీదే పెట్టుకుని పరిగెత్తుతున్నామో లేదో చూసుకోవాలి. ఒకవేళ పోరాటాలు ఎదురైనాయి అని, ఆటంకాలు ఎదురైనాయి అని మన పరుగు ఎక్కడైనా మధ్యలో ఆపేసామేమో కూడా మన పరుగును ఒకసారి ఏం చేసుకోవాలి? మనం పరీక్షించుకోవాలి. మన పరుగులో ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను అధిగమించాలి, ముందుకు కొనసాగాలి. ఒకవేళ ఆపేస్తే ఆ ఆగిపోయినటువంటి, ఎక్కడైతే మన పరుగు ఆపేసామో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించాలి. నా దేవుడు సహాయం చేయబోతున్నాడు. పరలోకపు జీవితం, ఈ 5 లక్షణాలు గనక మనం కలిగి ఉంటే పరలోకపు జీవితం ఎక్కడ అనుభవిస్తాం చెప్పండి? భూమి మీదే అనుభవిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.